హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నమస్తే భయ్యా. మన శంకర వరప్రసాద్ గారు పండగకి వచ్చేసారండి. ప్రీమియర్స్ అయితే నిన్న రాత్రి పడ్డాయి. ఈరోజు మూవీ కూడా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా ప్రీమియర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అఖండ ప్రీమియర్ కలెక్షన్స్ని దాటేసిందా లేదా అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. మన శంకర వరప్రసాద్ గారు అన్నీ సేఫ్గా ల్యాండ్ చేసుకున్నారండి. అఖండ సినిమాకి ఎన్నో కష్టాలు, కర్ణుడికి ఎన్ని కష్టాలు వచ్చాయో అన్ని కష్టాలు వచ్చాయి అఖండ 2 సినిమాకి. అయినా కూడా ప్రీమియర్ కలెక్షన్స్లో దుమ్ము రేపింది అఖండ 2. మన శంకర వరప్రసాద్ సినిమా సేఫ్గా ల్యాండ్ అయిపోయింది. గవర్నమెంట్ నుంచి అన్ని క్లియరెన్స్లు తెచ్చుకుంది, టికెట్ ప్రైజెస్ పెంచుకుంది, ప్రీమియర్ షోలకి పర్మిషన్స్ కూడా ఈజీగా తెచ్చేసుకుంది. ప్రీమియర్ షోలకి పర్మిషన్స్ అఖండ 2కి వచ్చాయి, కానీ ఓవర్సీస్లో పర్మిషన్స్ చాలా లేట్గా వచ్చాయి. ఒక 1 అవర్ ముందు బుకింగ్స్ మొదలయ్యాయి ఓవర్సీస్లో. కానీ కలెక్షన్స్లో అఖండ 2 దుమ్ము రేపిందనే చెప్పుకోవాలి. 2 సినిమాల ప్రీమియర్ కలెక్షన్స్ తేడా ఏంటో చూద్దాం పదండి. మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేసారండి. నిన్న ప్రీమియర్ షోస్ పూర్తి చేసుకుంది. ఈరోజు మూవీ రిలీజ్ అయిపోయింది. సినిమా టాక్ వచ్చేసి తులసి, డాడీ, విశ్వాసం మూవీస్ గుర్తొచ్చాయి. తులసి సినిమాలో వెంకీ, నయనతార కాంబినేషన్ని చూసినట్లే ఉంది. చిరు, నయనతార కాంబోని చూస్తుంటే సినిమాలో స్పెషల్ క్వాలిటీస్ అయితే ఏం లేవు, కానీ అనిల్ రావిపూడి టెంప్లెట్లోనే ఉంది సినిమా. అదే F2 సంక్రాంతికి వస్తున్నాం కామెడీ క్రింజే. పండగ సీజన్ కాబట్టి కలెక్షన్లకు భయం అయితే లేదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రాజాసాబ్ డిజాస్టర్ టాక్ ఈ సినిమాకి ప్లస్ అవ్వచ్చు. బుల్లిరాజు పాత్ర వెంకీ మూవీలో పేలినట్లు ఇక్కడైతే పేలలేదు. వెంకీ ఎంట్రీ బాగుంది. బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, కానీ 1 టైం వాచబుల్. చిరంజీవి గారికి భయం ఎక్కువే. ప్రతి సినిమాలో ఏదో ఒక హీరోని పెట్టుకుంటూ ఉంటాడు. వాల్తేరు వీరయ్యలో రవితేజని పెట్టుకున్నాడు, ఈ సినిమాలో వెంకీని పెట్టుకున్నాడు. సోలోగా రావడం మానేశారు. ఇలా మల్టీ స్టారర్ని పెట్టుకొని హిట్టు కొట్టడం పెద్ద విషయం అయితే కాదులే. ఇక బాలయ్య అఖండ గురించి చెప్పాలంటే బాలయ్య 1 మ్యాన్ షో అఖండ. ఇక మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్ కలెక్షన్స్ని చూసుకుంటే ఈ సినిమాకి అన్ని పరిస్థితులు కలిసి వచ్చాయి. టికెట్స్ ప్రైజెస్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ప్రీమియర్స్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ సినిమాకి ఏ కష్టాలు లేవండి. సేఫ్గా ల్యాండ్ అయిపోయింది ఈ సినిమా. బుకింగ్స్ కూడా ముందే ఓపెన్ అయ్యాయి. పాపం రాజాసాబ్ సినిమాకి నైజాంలో ప్రీమియర్స్కి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఎందుకో ఈ పార్షియాలిటీ అర్థం కావట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా? మన శంకర వరప్రసాద్ గారికి అన్నీ మంచి పరిస్థితులే. రాజాసాబ్ మిక్స్డ్ టాక్తో కూడా చిరంజీవికి కలిసి వచ్చే అవకాశం. వెంకీ క్యామియో రోల్ ప్లస్ పాయింట్ అవుతుంది ఈ సినిమాకి. ఇన్ని ప్లస్ పాయింట్స్ మధ్యలో విడుదలైన మన శంకర వరప్రసాద్ ప్రీమియర్ కలెక్షన్స్ చూసుకుంటే హైదరాబాద్లో 65% ఆక్యుపెన్సీతో ప్రీమియర్స్ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో 4.3 కోట్లు కలెక్ట్ చేసింది. తెలంగాణలో 3.48 కోట్లు కలెక్ట్ చేసింది. కర్ణాటకలో 1 కోటి కలెక్ట్ చేసింది. మొత్తం ఇండియా వైడ్గా 8.2 కోట్లు కలెక్ట్ చేసింది మన శంకర వరప్రసాద్. ఇక అఖండ 2 సినిమా గురించి చెప్పాలంటే అఖండ సినిమాకి అన్ని కష్టాలే. మూవీ పోస్ట్ పోన్ అవ్వడం పెద్ద మైనస్. మన మహాభారతంలో కర్ణుడికి ఎన్ని కష్టాలు వస్తాయో అన్ని కష్టాలను భరించింది అఖండ. ప్రీమియర్స్ ఉంటాయో లేదో అనే సంకోచంలో విడుదలయ్యాయి ప్రీమియర్స్. అయితే అఖండ 2 సినిమాకి ఇండియా వైడ్గా 11 కోట్లు వసూలయ్యాయి. ఇండియా వైడ్గా మన శంకర వరప్రసాద్ గారికి 8.2 కోట్లు కలెక్ట్ అయితే అఖండాకి 11 కోట్లు కలెక్ట్ అయ్యాయి. ఇండియాలో అయితే టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అఖండ 2 సినిమా. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే అఖండ వెనుకబడింది. దానికి కారణం ప్రీమియర్ బుకింగ్స్ ఉంటాయో లేదో అనే డౌట్లోనే రిలీజ్ అయింది మూవీ. ఎన్నో డిస్టర్బెన్సెస్ వచ్చాయి అఖండ 2 సినిమాకి. కొన్ని గంటల ముందు ఓపెన్ అయ్యాయి ప్రీమియర్ బుకింగ్స్. ఆయన కూడా ఫాస్ట్ బుకింగ్స్ చేసుకుంది అఖండ. ఫాస్ట్గా $450K కొట్టేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్గా అఖండ 2 ప్రీమియర్ కలెక్షన్స్ చూసుకుంటే 15.4 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక శంకర వరప్రసాద్ సినిమా చూసుకుంటే ఓవర్సీస్లో సేఫ్ ల్యాండ్ అయిపోయింది. అన్నీ సమకూర్చుకొని రంగంలోకి దిగింది చిరంజీవి సినిమా. అందుకే ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్స్లో దుమ్ము రేపింది చిరంజీవి సినిమా. వరల్డ్ వైడ్గా చిరంజీవి సినిమాకి 17 కోట్లు కలెక్ట్ అయ్యాయి ప్రీమియర్స్కి. ఎన్నో అవాంతరాలు, పోస్ట్ పోన్ అవ్వడం, ప్రీమియర్ పర్మిషన్స్ లేట్గా రావడం, ఎన్నో ఒడిదుడుకులతో కూడా అఖండ 2 సినిమా 15.4 కోట్లు కలెక్ట్ చేసింది. అన్నీ సమకూర్చుకున్న చిరంజీవి సినిమా 17 కోట్లు ప్రీమియర్ కలెక్షన్స్ సాధించింది. అఖండ 2 సినిమాకి ఎన్నో కష్టాలు. ఇక చిరంజీవి సినిమాకి అన్ని ప్లస్ పాయింట్లే. సంక్రాంతి సీజన్, రాజాసాబ్ డిజాస్టర్ టాక్, ప్రీమియర్స్ అండ్
టికెట్ ప్రైజెస్ పర్మిషన్స్ అన్ని జీవోలు జారీ అయ్యాయి. మల్టీ స్టారర్ మూవీగా రావడం, చిరు వెంకీ ఇద్దరు ఉండడం, ఇన్ని పాజిటివ్ పాయింట్స్తో వచ్చింది చిరంజీవి సినిమా. డిజాస్టర్ టాక్తో కూడా బాలయ్య సినిమా కలెక్షన్లు కుమ్మేసింది. ఎవరు తోపు అనేది మీరే ఆలోచించుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.